సావిత్రిబాయి పులే 195 జయంతి సందర్భంగా విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం జరిగింది. ఇంటర్నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగర ఎంపీ కేశినేని శివనాథ్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి హాజరయ్యారు. తొలుత ఎంపీ, ఎమ్మెల్యేలు సావిత్రిబాయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నమస్కరించారు. అనంతరం కేశినేని చిన్ని మాట్లాడుతూ సామాజిక రుగ్మతలపై సమరభేరి మోగించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సావిత్రిబాయి ఎన్నో అవమానాలు, అవహేళనలు అధిగమించి మహిళలకు చదువు, సంస్కారం నేర్పిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే అని ఆయన కొనియాడారు. మీరందరూ మీ స్కూల్స్లో ఇంకా బాగా పనిచేసి ఇంకా మంచిగా తెచ్చుకోవాలమ్మా. భగవంతుడి ఆయుష్ని ఆరోగ్యం ఇవ్వాలి. ఇక్కడ ఉన్న సమాజంలో మనం కూడా మన జీవితంలో మనం ఏదో ఒక సమాజ సేవ చేయాలి, ప్రజల్లో మన గుర్తింపు రావాలనేటువంటి తపన, ఆకాంక్ష ఉండవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, అట్లాగే మరి చిన్ని గారు 2 ఏళ్ల నుంచి పార్లమెంటు సభ్యుడిగా తప్పకుండా రావు గారు 900 రూపాయల ఫీజు, 670 ఫీజు, 600 రూపాయల ఫీజుతో ఒక పాఠశాల నడుపుతున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చినాయి, అయినా కూడా మీరు ఇన్ని సంవత్సరాలు ఇట్లా నడిపిస్తా, పిల్లలు సెటిల్, 2 అమ్మాయిలు సెటిల్ అయిపోయారు, అయినా కూడా ప్రజాసేవ చేయాలనే కార్యక్రమంతో మీరు ఇటువంటి తక్కువ అమౌంట్ ఇక్కడే, ఇది కూడా ఇక్కడే ఉండి ఇదే క్యాంపస్ లో ఉండి ఇంతమందికి విద్యాబోధన చేస్తారు. తప్పకుండా సమాజం మీలాంటి వ్యక్తుల వల్లే ఈ సమాజం ముందుకు వెళ్తుంటే తప్పకుండా ఎటువంటి కార్యక్రమాలు మీరు తప్పకుండా వస్తాయి. తప్పకుండా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసే ఎవరైనా కూడా సంతోషంగా భావిస్తారు. మీ అందరూ కూడా సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తారు. అలాగే మీ అందరి సహకారంతో మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. పుట్టినరోజు సందర్భంగా మనం జయంతి ఉత్సవాలు చేసుకోవటం ప్రతి జనవరి 3వ తేదీ చేస్తూ ఉన్నాం. జనవరి 3వ తేదీన ఇండియన్ కాంగ్రెస్, సైన్స్ కాంగ్రెస్ కూడా ప్రతి సంవత్సరం జనవరి 3ని చేస్తారు. అయితే ఆ రోజుల్లో అవసరాన్ని బట్టి డెఫినెట్ గా బలహీన పడుతున్నట్టు వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడానికి ఎన్నో ఉద్యమాలు చేయవలసి వచ్చి, వారు చదువుకొని అనగవేసిన వర్గాలుగా ఉండటం వలన ఆ రోజు ఉద్యమాలు అవసరం వచ్చినాయి. ఈ రోజు బీసీ, ఓబీసీలకి డెఫినెట్ గా నా యొక్క సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా సమర్థత, సామర్థ్యాన్ని పెంచుకొని అగ్రవర్గ వాళ్ళతో పోటీ పడే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పైకి రావడానికి రిజర్వేషన్స్ అన్నీ కావాలి, డెఫినెట్ గా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి, అందులో డౌటే లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థలో లోపం ఏంటంటే 60 మార్కులు వచ్చిన వాడిని బీసీ కానీ, ఎస్సీ కానీ